వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ లక్ష్మీనారాయణ హెల్సి. ఇక ముందుగా చూసుకుంటే మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. రేపు కొత్త పథకం ప్రారంభం అవుతుందట. ఇక గిఫ్ట్ పట్టండి సర్కారు వారి కానుక అని కూడా మరి ప్రచురించారు. ఇక పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే మంత్రులంతా ధీటుగా బదిలీవ్వాలని చంద్రబాబు ఆదేశించారని కూడా ప్రచురించారు. అదేవిధంగా చూస్తే తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు. సీఎస్ నియామకంపై ఢిల్లీలో లైన్ క్లియర్ అయిందట, దాని గురించి ప్రచురించారు. ఇక అమరావతికి పెట్టుబడుల జోష్ అని కూడా ప్రచురించారు. వారావాడలో తీవ్ర విషాదం జరిగింది. ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం జరిగడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఇక పుకార్లకు వచ్చాక అభిమానులకు త్రిష షాక్. విజయ్తో కేక్ కటింగ్ ఫోటో వైరల్. విడిపోయారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్. విజయ్ త్రిష బంధంపై మరోసారి ఆసక్తి. ఫ్యాన్స్ లో కొత్త చర్చకు తెరలేపిన పోస్ట్ అని కూడా ప్రచురించారు. ఇక స్నేహానికి నిలువెత్తు నిదర్శనం వెంకయ్యనాయుడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. నిన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకుంది సిట్, దాని గురించి కూడా ప్రచురించారు. రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ అయ్యారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు వేళ ఈ వారంలోనే ముహూర్తం కూడా కుదరనుంది అని కూడా తెలుస్తుందని కూడా ప్రచురించారు. తెరుచుకున్న హార్ముజ్ జలసంధి, భారత్కు వస్తున్న 11 నౌకలకు లైన్ క్లియర్ అయిందని కూడా తెలుస్తుంది. ఇక రేవంత్ అడిగినందుకే ఎక్స్ లో కిషన్ రెడ్డి పోస్ట్. రేవంత్ లేఖలోని కేంద్ర మంత్రుల భేటీ. కిషన్ రెడ్డి 2 సార్లు లేఖ రాశారని ఎక్స్ లో వెల్లడి. అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేసిన కిషన్ రెడ్డి అని కూడా మరి ప్రచురించడం జరిగింది. ఇక వారాలుగా చూసుకుంటే మరి ఇంపార్టెంట్ న్యూస్ లో ప్రధానంగా మనం ఈరోజు చర్చించదగినది మెట్రోపై ఫలించిన సీఎం మంత్రాంగం. కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో మరి సీఎం రేవంత్ రెడ్డి 3 కేంద్ర మంత్రుల భేటీ. కీలక అంశాలని కొలిక్కి వచ్చాయి. చర్చలు ఫలప్రదమయ్యాయి. ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్ గా ఎస్బిఐ క్యాప్స్ కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భారత కార్యాచరణ చేస్తుంది. సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ ఉన్నారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రచురించడం జరిగింది. మరి మెట్రోపై, హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు ఫలించింది. హైదరాబాద్ లో మెట్రో రైలు స్వాధీనం విస్తరణపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఉన్న ఆటంకాలు తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా 2 రోజులు సమావేశం అయ్యారు. రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్ గా ఎస్బిఐ క్యాప్స్ ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణ, ఇతర అంశాలపై ఎస్బిఐ క్యాప్స్ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని ఈ సమావేశంలో తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది 100% రేవంత్ రెడ్డి చూపిన చొరవతో వచ్చిన విజయంగా మనందరం కూడా భావించవచ్చు. కాబట్టి రేవంత్ తన ముఖ్యమంత్రిగా ఉండి తన చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, తెలంగాణ అభివృద్ధిలో, అందులోనూ హైదరాబాద్ అభివృద్ధిలో తన మార్క్ సృష్టించే విధంగా ఈ మెట్రో విషయంలో కూడా తనదైన మార్క్ వేసుకున్నారనే చెప్పాలి. ఇక రేవంత్ అడిగినందుకే రేవంత్ లేఖలోనే ఎక్స్ లో కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో, మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణపై చర్చ జరిగింది. రేవంత్ కలిసి కేంద్ర మంత్రులను కలవడంపై కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు నాకు లేఖ రాశారు. 22వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో, 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో సమావేశం ఏర్పాటు చేయించాను. మెట్రో రైలు విస్తరణపై సానుకూల వాతావరణం చర్చలు జరిగాయి. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎళ్లవేళ్లా పనిచేస్తానని ఎక్స్లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి రాజకీయాలు కదా కావాల్సింది, ఇలాంటి రాజకీయ వాతావరణం కదా కావాల్సింది తెలంగాణకి. మరొక్కసారి మరి కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రెండు భిన్న స్వరూప పార్టీ. ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే మరొకటి బీజేపీ పార్టీ. కానీ పార్టీలకు అతీతంగా పార్టీలో రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు కూడా కలిసే ఉంటాం, ముందుకు వెళ్తామని ప్రధానంగా ఈ రోజున ఈ ఇద్దరు కూడా ప్రూవ్ చేశారని మనం చెప్పచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గ్రేట్, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా చాలా గ్రేట్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి రాష్ట్రానికి ఎటువంటి కావాలో దానికోసం పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్ళి రాష్ట్రానికి జరగాల్సిన మేలును చేకూర్చడంలో ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారు. ఇంకా తదుపరి చూసుకుంటే అమరావతికి పెట్టుబడుల జోష్. 39,355 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. రాష్ట్రంలో 34,610 మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలకు ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీలో పెట్టుబడుల జోష్ కనిపిస్తుంది. 39,355 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం పలకడంతో ఉపాధి అవకాశాలు వెలువలా పెరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా కీలక నిర్ణయాలు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మరి ఈ కేబినెట్ లో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించేందుకు కట్టుబడి ఉంటుందని ఆయన పెట్టుబడుల జాతర రాష్ట్రంలో పారిశ్రామిక పరుగులు పెట్టించే లక్ష్యంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సిఫార్సు చేసిన పనులు ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. అనుమతించే కీలక ప్రాజెక్టు ఇవే అని చెప్పి అమరావతి రై అని చెప్పి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పోర్టుల పర్యాటక ఇతర నిర్ణయాలు ఏదేమైనప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి డెవలప్మెంట్ పెట్టుబడులు రావడంతో ఏపీ ప్రజలంతా ఎంతో జోష్లో ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి అమరావతికి పెట్టుబడికి రావటం, రాజధానికి ఒక ముఖచిత్రం రావటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు చొరవ దీనిలో చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది అని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే పుకార్లకు చెక్, అభిమానులకు త్రిష షాక్. విజయ్తో కేక్ కటింగ్ ఫోటో వైరల్. విడిపోయారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్. విజయ్ త్రిష బంధంపై మరొక్కసారి ఆసక్తి. ఫ్యాన్స్ లో కొత్త చర్చకు తరలిస్తున్న పోస్ట్ అని కూడా ట్రెండింగ్ సెన్సేషన్ అందాల భామ త్రిష మరొక్కసారి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఒక్క ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తుంది. ఎప్పటి నుంచో వస్తున్న సీఎం విజయ్తో అసలు ఒక్క ఫోటోతో లేట్గా వచ్చిన లేటెస్ట్గా విజయ్కి బర్త్డే విజయకపోవడం, ఇన్స్టాగ్రామ్ లో విజయ్ని అన్ఫాలో చేయడంతో ఇద్దరు విడిపోయారు. తాజాగా వారందరినీ విజయ్తో ఉన్న లవ్ సింబల్ ని జత చేసి మరి క్యాప్షన్ పెట్టి, ఇక ఫోటోలో నవ్వులు చిందిస్తూ విజయ్, ఆయనతో ప్రేమతో చూస్తూ త్రిష అద్భుతంగా కనిపించారు. ఈ ఒక్క ఫోటోతో త్రిష కొన్ని రోజుల నుంచి వచ్చిన రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేసింది. విజయ్ త్రిష విడిపోవడం కుదరదు అని సింబాలిక్ గా చెప్పేస్తుంది అని చెప్పి మరి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న పరిస్థితి. అందులోనూ తమిళనాడు మాట్లాడుకుంటారు. ఎందుకంటే మరి సినీ గ్లామర్ అలాంటిది. దానికి తోడు మరి విజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవడంతో అందరి కళ్ళు వాళ్ళ వైపే ఉన్నాయని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే స్నేహానికి నిలువెత్తు నిదర్శనం వెంకయ్యనాయుడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వెంకయ్యనాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సీనియర్ రాజకీయ వ్యక్తి, రాజకీయ నేత,
ఆయన గవర్నర్గా కూడా తన సేవలు అందించారు. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమయపాలనలో ఆయన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్లో వెంకయ్య నాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపిచంద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చేపట్టిన ప్రతి పదవికి ఇవన్నీ తెచ్చిన వ్యక్తి వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడిని ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడరు. ఆయన ఒక తెలుగువాడిగా అందరూ కూడా మరి ఆయన్ని గౌరవిస్తారు. అసెంబ్లీలో ఆయన చేసిన ఉపన్యాసాలు అందరికీ ఆదర్శం. తెలుగు రాష్ట్రాల్లో నేతల గౌరవం తగ్గించే విధంగా తెలుగు రాష్ట్రాల్లో నేతలు గౌరవం తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలకు రావాలనుకునే వారు అసెంబ్లీలోని వెంకయ్య నాయుడు ఉపన్యాసాలు వినాలి. రైతులు, గ్రామాలంటే ఆయనకు చాలా ఇష్టం. గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యత తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేశారని చెప్పి కిషన్ రెడ్డి తెలిపారు. సో ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక తిట్ల పురాణం అనుకుంటున్నారు. అలా కాదు, ఒక్కసారి మరి వెంకయ్య నాయుడు గారి యొక్క ఉపన్యాసాలు వినమని కిషన్ రెడ్డి గారు హితవు పలకటం అయితే జరిగింది. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్. విజయవాడలో నివాసం నుంచి నాగరాజును తరలింపు, గంటల పాటు విచారణ అనంతరం అదుపులోనికి తీసుకున్న సిట్ అధికారులు. మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ గా మారిన వార్త 10 రోజుల నుంచి ఏదైనా ఉందంటే అది ఈ వార్తే. మరి సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిందని, దానిలో కీలకంగా వ్యవహరించి అతన్ని కొట్టి చంపేసింది ఇతనే అని చెప్పి ఇతని మీద అభియోగం ఉంది. ఈ సందర్భంగా ఆయన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిట్ విచారణ చేపట్టింది. పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు నిన్న. కానీ విశ్వసనీయ వర్గ సమాచారం ప్రకారం ఆయన అన్నిటికీ కోఆపరేట్ చేయలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి శ్రీ నాగరాజు నోరు విప్పిన తర్వాత ఏం చెప్తారు అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్. సంచలనం రేపిన సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయమే సిట్ అధికారులు విజయవాడలోని సిఐ నాగరాజు ఇంటికి వెళ్లారు. అయితే సిఐ నాగరాజును అరెస్టు చేయొద్దంటూ ఆయన మద్దతుదారులు మరి ఉదయం నుంచే ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఏదైతే సాయి కృష్ణ అతను అంతకుముందు గతంలో నేర చరిత్ర గల వ్యక్తి, తన మీద పోక్సో కేసు ఉంది, తన మీద రౌడీ షీట్ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో సాయి కృష్ణ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేయడం అనేది 100% తప్పే. అదే సమయంలో ఇతని వైపు మాట్లాడి తనకు అభిమానులుగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది మద్దతుదారులు తన ఇంటి దగ్గర నిలిచారట. మరి అయితే పోలీసు సాయంతో సిట్ అధికారులు సిఐ నాగరాజును నివాసంలో అతి కష్టం మీద వెళ్లారు. కేసు విషయమై కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం సిట్ అధికారులు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలించారు. నాగరాజును అదుపులోకి తీసుకునేందుకు సిట్ అధికారులు ముందుగా వాహనం సిద్ధం చేసుకుని రావడంతో సిఐకి మద్దతుగా భారీ ఎత్తున స్థానికులు మద్దతుదారులు వచ్చారు. నాగరాజును అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అదుపులోకి తీసుకుంటారేమో గత 3 రోజులుగా మాజీ సిఐ ఇంటి వద్దకు మద్దతుదారు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ సైతం నిర్వహించడం తెలిసిందే. ఆయన వల్లే ఏరియాలో మహిళలు ధైర్యంగా బయట తిరుగుతున్నారని, సిఐ నాగరాజు వచ్చే పరిస్థితిలో చాలా మార్పులు వచ్చిందని తెలిపారు. సోమవారం సాయికృష్ణ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన సిట్ సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. సిట్ సభ్యులు సోమవారం జూన్ 22న కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసం, పోలీస్ స్టేషన్, స్వర్గపురి శ్మశాన వాటికను స్వయంగా పరిశీలించారు. సాయికృష్ణ తల్లితో పాటు మేనమామలు, కుటుంబ సభ్యులు సుమారుగా 6 గంటల పాటు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. పోలీసులు సాయికృష్ణ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేసి ఆధారాలు లేకుండా మృతదేహాన్ని దహనం చేశారని కుటుంబ సభ్యులు సిట్కు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లు మాయం కూడా అయ్యాయి. ఇది చాలా దౌర్భాగ్యం. ఇప్పుడు మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. ఎలా శిక్షించాలి? చట్టబద్ధంగా శిక్షించాలి. కానీ మీరు చేసింది ఏమేమో, కానీ మీరు ఇది చేసిన తీరైతే ఒక బాధ్యత గల పోలీసు దీనిలో ఉండి ఈ రకంగా చేసడం తప్పు అని చెప్పి మరి వాళ్ళ మేనమావులు చెప్తున్నారు. కానీ అసలు ఏం జరిగింది? నిజంగా ఇదంతా వాళ్ళు చేస్తున్న ఆరోపణేనా? నాగరాజు ఇదంతా చేశారు, ఇంకా బయటికి రావాల్సి. అయితే ఈ క్రమంలో అనంతరం క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ బృందంతో కలిసి కృష్ణంగ పోలీసులు సిట్ అధికారులు మరి తనిఖీలు అయితే చేశారు. ఫుటేజ్లు మాయం కావడంతో ఉత్కంఠ అయితే నెలకొంది. సాయికృష్ణ కేసులో అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు మాయం అవడంతో ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 18 నెలల ఫుటేజ్ భద్రపరచాల్సి ఉండగా దాదాపు 7 ఏడాది కాలపు దృశ్యాలను తొలగించినట్టుగా సిట్ గుర్తించింది. కోర్టు ఆదేశాల ప్రకారం హార్డ్ డిస్క్ DVRలను
సీజ్ చేసి పరిశీలించగా కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే లభ్యమైంది. సీట్ అధికారులు ప్రశ్నిస్తారు, సీసీ ఫుటేజ్ ఏమైంది? మరి సాయి కృష్ణ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళి నాగరాజుకు అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. మరి సిఐకి మరి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు మీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత అతను చనిపోయేంత వరకు మీరు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్న వాటిల్లో వాస్తవం ఉందా? ఒకవేళ మీరు వాస్తవం అయితే చంపిన తర్వాత, కొట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏం చేశారు? ఎందుకు అతని బాడీని కాల్చవలసి వచ్చింది? వాళ్ళు ఆరోపిస్తున్న మాటల్లో వాస్తవంగా ఇవన్నిటికీ అనేక ప్రశ్నల వర్షాన్ని అయితే మరి సిట్ అధికారులు మరి నాగరాజు అడుగుతారు. కానీ నాగరాజు ఇప్పటి వరకు కూడా ఏమి చెప్పలేదు అన్నట్టుగా తెలుసు. చూద్దాం రానున్న రోజుల్లో ఇది ఏం జరగబోతుంది ఈ కేసు గురించి అని. ఇక రాష్ట్రపతితో ప్రధాని భేటీ అయ్యారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వేళ అని ఈ వారంలోనే ముహూర్తం కూడా కుదరనుందట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భేటీ అయ్యారు. పద్మావతి ప్రధానోత్సవం అనంతరం రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల ద్వారా ఈ భేటీ జరగడం ఎంతో ఆసక్తికరంగా మారింది. కేరళకు చెందిన బీజేపీ నేత జార్జ్ కురియన్ కేంద్ర సహాయ మంత్రి పదవికి మంగళవారం ఉదయం రాజీనామా చేయగా దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ పరిణామంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తథ్యమని తేలిపోయింది. ఇటీవల పలువురు కేంద్ర మంత్రులకు వారి రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించడం దీనికి మరింత బలం చేకూరనుంది. ఇక కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష్ మల్హోత్రాను ఢిల్లీ భాజపా అధ్యక్షుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మే నెలలో నియమించారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మరింత మంది మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో రాబోయే రోజుల్లో మరికొంతమంది మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్న ప్రచారం జరుగుతుంది. ఇక పార్టీల నుంచి బీజేపీలోకి, ఎన్డీఏలోకి వచ్చిన వారికి క్యాబినెట్లో తీసుకుంటారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి భేటీ కావడంతో త్వరలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చునని సంకేతాలు ఇచ్చినట్లయింది. త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా ఇటీవల కాలంలో పలు విలీనాలు కూడా జరిగాయి. ఈ వారంలోనే విస్తరణ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక తెరుచుకున్న హార్ముజ్ జలసంధి, భారత్కు వస్తున్న 11 నౌకలకు లైన్ క్లియర్ అయింది. మనకి తెలుసు పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ఆఖరికి ఎట్టికేలకు మరి అమెరికా కానీ మరి ఇరాన్ కానీ తమ వారిని ఆపేయడంతో ప్రజెంట్ మరి శాంతి చర్చలు సఫలం అవడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ తెరిచివేసింది, ఆంక్షలను ఎత్తివేసింది. భారత్కు వస్తున్న 11 నౌకలకు కూడా లైన్ క్లియర్ అయింది. పునఃప్రారంభమైన అంతర్జాతీయ నౌకా రవాణా, సురక్షితంగా జలసంధి దాటిన కార్గో నౌకలు, ముడి చమురు సరఫరాకు ఊరట లభించిన భారత్ చమురు మార్కెట్పై ఒత్తిడి తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది మన భారతీయులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎప్పుడు ఏం జరిగినా కూడా మధ్యతరగతి వ్యక్తి అనే వ్యక్తి చాలా ఇబ్బందులు పడతాడు. కాబట్టి ఈ రోజున మరి చమురు నిల్వలు మనకి అంతరించిపోతున్నాయి. చమురు నిల్వలు లేవు, ఉన్న నిల్వలు అంతరించిపోతున్నాయి. ఎప్పుడు ఆగుద్రా బాబు యుద్ధం అని చూసిన వేళ ఇదొకటి మనందరికీ కూడా ఊరట కలిగించే అంశంగా మనందరం కూడా భావించవచ్చు. ఇంకా అదేవిధంగా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత డేంజర్ అంటే ప్రియుడితో కలిసి కాబోయే భార్య చంపేసింది. 17 కోట్లతో పెళ్లి ఏర్పాట్లు ఇంతలోనే ఏమైందో ఒకసారి చూద్దాం. రోజుకి చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి. మనుషులు చంపుకునే రోజులు వచ్చేసినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ తెలవట్లేదు. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని భావించగా పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. కేతన్కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఇరువురిని పోలీసులు అరెస్టు చేశారు. పూణే జిల్లా గుహంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ తమ కుటుంబం నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ డైరెక్టర్గా ఉన్నారు. ఏడాది నవంబర్లోనే సియా గోయల్తో అతని వివాహం జరగాల్సి ఉంది. దీనికోసం రాజస్థాన్ ఉదయపూర్లో అత్యంత వైభవంగా పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. అతిథుల కోసం ఏకంగా 17 కోట్ల విలువైన ప్యాలెస్ను బుక్ చేయడమే కాకుండా వారిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అయితే జూన్ 18న మరి లోహగఢ్ కోట వద్ద కేతన్ 400 అడుగు లోయలో పడి మృతి చెందాడు. ఫోటోలు దిగుతుండగా కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడి జారి పడిపోయారని సియా గోయల్ చెప్పగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. సియా గోయల్ కొంతకాలంగా చేతన్ చౌదరితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే కేతన్తో నిశ్చితార్థం జరిగినప్పటికీ అతన్ని పెళ్లి చేసుకోవడం సియాకు ఇష్టం లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తమ ప్రేమకు కేతన్ అడ్డు వచ్చాడని భావించిన
సియా చేతన్తో కలిసి అతడి హత్యను చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడింది. ఏమై వచ్చిందమ్మా, ఇంత చదువుకున్నారు, సంస్కారం ఉండాలి. నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పి చావాలి, కానీ పాపం ఆయన్ని చంపేయటం దేనికి? సినిమా ట్విస్టులను తలపించారు. ఆ పోలీసుల దర్యాప్తులో మరిన్ని షాకింగ్ విషయాలు కూడా తెలిసాయి. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కేతన్ సియా ఇండోనేషియాలోని బాలికి వెళ్ళాలని ప్లాన్ చేశారు. ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకున్నాక కేతన్ పాస్పోర్ట్ కనిపించకపోవడంతో ఆ ట్రిప్ రద్దయింది. సియా ఉద్దేశపూర్వకంగానే పాస్పోర్ట్ మాయం చేసినట్లుగా విచారణలో తేలిందని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు. జూన్ 19న సియా బర్త్డే వేడుకల్ని రెండు కుటుంబాలు కలిసి నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశాయి. అది కూడా సియాకి ఇష్టం లేకపోవడంతో జూన్ 18న కేతన్ లోహ్గాడ్ కోటకు తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం కేతన్ సియా ట్రెక్కింగ్ పేరుతో లోహ్గాడ్ కోటకు తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ చేతన్ చౌదరి వేచి ఉన్నాడు. సరైన సమయం కోసం చూసి ఇద్దరూ కలిసి కేతన్ను లోయలోకి తోసివేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటుండగా బలమైన గాలులతో కేతన్ కాలుజారు లోయలో పడిపోయాడని తప్పుదారి పట్టించింది కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ డేటా సహా కాల్ రికార్డులు, లొకేషన్ వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే సియా పలుమార్లు చేతన్ చౌదరితో మాట్లాడినట్టు, ఘటన జరిగిన సమయంలోనూ అతడు కోట దగ్గరే ఉన్నట్లు తేలింది. తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని అయితే ఒప్పుకున్నారు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. మహాతల్లి మహానటిలాగా ఉంది. సినిమాలన్నింటిలో కూడా ఇంత కథానాయకులు ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. రేపు కొత్త పథకం ప్రారంభం కాబోతుందట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగుల పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత జీవిత బీమా పథకాన్ని గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులు పెన్షనర్లకు 1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. సహజ మరణం, ప్రమాద మరణం వంటి సందర్భాల్లో బీమా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉద్యోగులు పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అదేవిధంగా చూసుకుంటే పేరు చెప్పండి, గిఫ్ట్ పట్టండి, సర్కారు వారి కానుకంట. మరి ఇదేంటో కూడా చూద్దాం ఒకసారి. నగరంలో క్యూర్ ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకి కొత్త పథకానికి పేరు సూచించాలంటూ హౌసింగ్ డిపార్ట్మెంట్ కోరింది. మంచి పేరు సూచించిన వారికి 1,00,000 బహుమతి అందజేస్తామని ప్రకటించింది. ఈ పథకానికి ప్రజల నుంచే పేరు తీసుకోవాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 28 వరకు సోషల్ మీడియా వేదికగా పోటీ నిర్వహించనున్నారు. తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆసక్తి ఉన్నవారు 1,00,000 పథకానికి మంచి పేరు సూచించి బహుమతిని సొంతం చేసుకోండి అని మరి గవర్నమెంట్ ఓపెన్ వారు ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తే మంత్రులంతా ధీటుగా బదులు ఇవ్వాలని చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. మరి తెలుసు, కూటమిలో మరి భాగంలో ఉన్నారు. కూటమిలో భాగంగా మరి బీజేపీ, జనసేన అండ్ టీడీపీ రెండు కూడా. కాబట్టి ముగ్గురు కూడా కూటమిలో ఉన్నారు అంటే ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఏదన్నా ఉన్న కూటమి కూడా అందరూ ధీటుగా ఎదుర్కోవాలి. కానీ ఈ రకంగా ఎవరికి వాళ్ళే ఏమైనా తీరేలాగా ఉంటే మరి ఎవరికి అది కరెక్ట్ కాదు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలపడం అయితే జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. చూద్దాం ఎక్కడ ప్రచురించారు అది. మంత్రులంతా ధీటుగా బదిలివ్వాలి. డిప్యూటీ సీఎం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని ఏవైనా వివాదాలు సృష్టిస్తే వాటిని సమిష్టిగా బలంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ సహచరులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తుందని, కర్నూలు ఘటన ఉదాహరణగా చూపుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తే మంత్రులంతా ఐక్యంగా ఉండి గట్టిగా బదిలివ్వాలని సూచించారు. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే సూచించడం అయితే జరిగింది. ఇక పరవాడలో తీవ్ర విషాదం నెలకొంది. ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 కార్మికులు సజీవ దహనమయ్యారు. మంటల్లో చిక్కుకున్నారు మరికొందరు. ఇక ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దీనికి హోంమంత్రి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే
ప్రేమ్నగర్లో సమస్యలపై సమరం మన్నె గోవర్ధన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారీహిల్స్ డివిజన్లో ప్రేమ్నగర్ కాలనీలో మంగళవారం ఉదయం ఆయన సమస్యలపై సమర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి కాలనీలో విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. బస్తీ ప్రజలు తమను ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రేమ్నగర్లో తీవ్రమైన తాగునీటి సమస్య వేధిస్తుందని, ముఖ్యంగా సాయిబాబా టెంపుల్ వెనుక భాగంలో కాలుష్య నీరు వస్తుందని స్థానిక మహిళలు ఎంజీఆర్ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. సరైన సమయానికి నీటి సరఫరా కాకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. అయితే దీన్ని జిహెచ్ఎంసీకి వారికి తెలిపి ఇమీడియట్లీ వాటిని సమస్యను పరిష్కరించాలని మరి ఎంజీఆర్ తెలియజేయటం అయితే జరిగింది మన్నె గోవర్ధన్ రెడ్డి. అదేవిధంగా మరి యువత మత్తును వదిలి క్రీడపై దృష్టి సారించాలని వరంగల్లో సెంట్రల్ జోన్ డీసీపీ ధారావత్ కవిత తెలిపారు. వివాహేతర సంబంధం కూతురును షాప్కు పంపి భర్తను చున్నీతో చంపేసిందో భార్య. ఎల్బీ నగర్లో నమ్ముకున్న భర్త కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు, పచ్చని సంస్థ, వీటన్నిటికంటే ఓ పరాయి వ్యక్తితో ఏర్పడిన వివాహేతర బంధమే ఎక్కువైంది. ఓ మహిళకి క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వాడిని కడతీర్చడమే కాకుండా పాపాన్ని కప్పిపుచ్చేందుకు ఆత్మహత్యగా నాటకమాడింది. కానీ చట్టం ముందు ఆమె నాటకాలు సాగలేదు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడర్ నర్సింగ్ 36 సంవత్సరాలు స్వరూప దంపతులు. వీరికి 2 కూతుళ్లు ఉన్నారు. బతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఈ కుటుంబం ఎల్బీ నగర్ పరిధిలో ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. నర్సింగ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో స్వరూపకు తన సొంత ఊరికే చెందిన మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై నర్సింగ్కు అనుమానం రావడంతో ఆమె బంధం గురించి అసలు నిజం తెలుసుకోండి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ తీవ్రస్థాయిలో గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి. తనకు భర్తకు అడ్డుగా ఉన్నాడని భావించిన స్వరూప అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని క్రూరమైన పథకం పన్నింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 20వ తేదీన స్వరూప తన పథకాన్ని అమలు చేసింది. ఇంట్లో భర్త ఉన్న సమయం చూసి తన చిన్న కూతురిని ఏదో వస్తువు తీసుకురావాలని బయటకు ఉన్న దుకాణానికి పంపింది. కూతురు బయటకు వెళ్ళగానే నర్సింగ్పై ఒక్కసారిగా దాడి చేసి తన వంటిపై ఉన్న చున్నీతో గొంతు నిలిమి అత్యంత దారుణంగా హత్య చేసింది. భర్త ప్రాణాలు అనంతవాయులో కలిసిపోయాక ఏమీ తెలియనట్టుగా ఆ శవాన్ని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎల్బీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. మరి ఆమెకి శిక్ష పడటమైతే కన్ఫర్మ్. రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటుందని కేటీఆర్ కమెంట్స్ చేశారు. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి ఒకటే ఎజెండా ఉందని, అది మెట్రో భూముల స్కామ్ అని మండిపడ్డారు. శేర్లింగపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి కన్నంతా మెట్రో భూములపైనే పడిందని, ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ పక్కాగా ఉంటుందని ఆరోపణలు చేశారు. ఏదన్నా మంచి చేసినప్పుడు మంచిగా చెప్పాలి కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయటువంటి కేటీఆర్ గారు అంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్పై విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. రైతులకు వ్యవసాయ ఉత్పాదకాలపై అవగాహన సదస్సు జరిగింది. సత్తుపల్లిలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనందాన్ని ప్రచురించారు. ఇంకా అదేవిధంగా ఉచితం అనుచితం, ఏది ఉచితం అనుచితం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్ర కేజీఎఫ్ జొన్నగిరి భారతదేశ పసిడి చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక చెరగని ముద్ర. కాలగర్భంలో ఆ గనుల త్రవ్వకాలు నిలిచిపోయాక దేశీయంగా బంగారు ఉత్పత్తిలో ఏర్పడిన శూన్యతను పూరించడానికి నవ్యాంధ్ర వేదిక కాబోతుంది. దశాబ్దాలుగా కరువు రక్కసి కోరలో చిక్కి వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిన రాయలసీమ గడ్డపై ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి గ్రామం ఇప్పుడు ఆంధ్ర కేజీఎఫ్గా రూపాంతరం చెందుతూ దేశ పసిడి పటంలో ధృవతారగా వెలగబోతుంది. దీన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టుగా కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. స్వర్ణాంధ్రప్రదేశ్లో ఇది ఒక మైలు రాయిగా నిలవబోతుందని కూడా మరి జొన్నగిరి ఇప్పుడు ఇది ఒక అద్భుతం కాబోతుంది అన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే ప్రత్యేక కథనం అయితే ప్రచురించారు. ఇక కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. మరి ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యాబోధనలు సాగేలా జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఖానాపూర్ మండలం మస్కర్ గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రైతు వేదికలో విత్తన మేళా జరిగింది. ఇబ్రహీంపట్నంలో విత్తన మేళాను ప్రారంభించారు. పిఐసి చైర్మన్ పాండు రంగారెడ్డి రైతు కుటుంబం అందుబాటులో మాన్యమైన విత్తనాలు ఎరువులు ఉన్నాయని కూడా తెలిపారు. అదేవిధంగా అభివృద్ధిలో చెన్నూరు నియోజకవర్గం దూసుకుపోతుందట. మంచిర్యాలలో రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనుల భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే
నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని మరి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ తెలిపారు. మరి అలాగే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఒక కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇక ఘనంగా సీడీ మేళా ప్రారంభం, హాజరైన ఎమ్మెల్యే సీడ్ మేళా ప్రారంభం, హాజరైన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఆరితండ పటేల్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలియజేశారు. ఇక ఎస్ఐఆర్ను సద్వినియోగం చేసుకోవాలని, వరంగల్లో అర్హులైన వారు ఓటర్ జాబితాలో నమోదు కావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో నమోదు కావాలన్నారు. జూన్ 25 నుంచి హౌస్ టు హౌస్ సెన్సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదటి దశ అత్యంత కీలకం. ఓటర్ల వద్దకు చేరుకుని వివరాలు సక్రమంగా నమోదు చేయాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లాలను కూడా ప్రచురించారు. ఇక 50 కోట్ల సినిమా న్యూస్ చూస్తే 50 కోట్ల క్లబ్లోకి మా ఇంటి బంగారం మరి బాక్సాఫీస్ వద్ద మా ఇంటి బంగారం రికార్డులు సృష్టించింది. దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత సమంత నటించిన చిత్రం ఇది. నందిని రెడ్డి దర్శకత్వం ఇచ్చిన ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమూరు కథనం అందించడంతో మరి పాటు నిర్మాతగాను వ్యవహరించారు. భారీ అంచనాలు ఈ నెల 19 విడుదలైన ఈ మూవీ తొలి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించింది. రెండో రోజు నుంచి నెమ్మదిగా పుంజుకొని వీకెండ్లో భారీ కలెక్షన్ రాబట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా మహిళలు ఈ చిత్రంపై ఆసక్తి పెట్టుకుని కనబరుస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది కేవలం 4 రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి రికార్డు క్రియేట్ చేసింది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి 30 కోట్ల బడ్జెట్ అయినట్లుగా సమాచారం. ఇప్పటికే ఓటీటీ, శాటిలైట్ ఆడియో రైట్స్ రూపంలో 35 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది థియేటర్స్లోనూ భారీ కలెక్షన్ రాబడుతుంది. మొత్తంగా గ్యాప్ తీసుకుని వచ్చిన సమంతకు మా ఇంటి బంగారంతో భారీ బ్లాక్ బస్టర్ దక్కింది అని తెలుస్తుంది. బంగారంకి చిరు ఆశీర్వాదం, మరి మెగా సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. చానాళ్ల తర్వాత మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చి సమంత అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కలెక్షన్ల విషయంలో 50 కోట్ల మార్క్ అందుకోగా ఇప్పుడు మూవీ టీంని ఇంటికి పిలిపించుకుని చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత దంపతులు మెగా సర్ప్రైజ్ గిఫ్ట్ అందజేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన సినిమా మా ఇంటి బంగారం రాజ్ నిడుమూరును పెళ్లి చేసుకున్న తర్వాత శ్యామ్ నుంచి ఈ మూవీ వచ్చింది. దీనికి స్టోరీ రాజ్ అందించారు. నందిని రెడ్డి దర్శకురాలు పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లోకి వచ్చి ఆదరణ దక్కించుకుంటుంది. అయితే సమంత దంపతులను ఇంటికి పిలిపించుకున్న చిరు దంపతులు చీర ప్రత్యేక బహుమతిని అందజేశారు. మరోవైపు శ్యామ్ ప్రెగ్నెన్సీ గురించి చిరు లీక్ చేశారు. సినిమా సమంత పర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేసిన చిరంజీవి చీరలో సమంత ఫైట్స్ అదరగొట్టేసిందని మెచ్చుకున్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న రాజ్ సమంత దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ ఎవరున్నా కూడా వాళ్ళని టాలెంట్ని కానీ ఎవరైనా అద్భుతంగా రాణిస్తే వాళ్ళని మంచి ఇంకా ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళని అప్రిషియేట్ చేయటం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. చావా డైరెక్టర్ మరో సినిమా జరుగుతుంది. బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ కీలక పాత్ర వస్తున్న లేటెస్ట్ మూవీ ఈత. స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమె పీరియాడిక్ స్టోరీలు నటిస్తున్నారు. ఈ సినిమాకు చావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉఠాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రణదీప్ హూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. ఆ విషయంలో మిమ్మల్ని నిరాశపరిచా క్షమించండి. కోలీవుడ్ స్టార్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కరుప్ప. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ మూవీని వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేసింది. ఈ మూవీలో సూర్య నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, CGI షాట్స్ ఓటీటీని నిరాశపరిచాయని పలువురు ప్రేక్షకులు అయితే చెప్పారు. తమిళంలో వైష్ణవికి వరుస ఛాన్సులు వస్తున్నాయట. వీరభద్రుడి స్టోరీతో తెలుగు థ్రిల్లర్ కూడా ఒకటి రాబోతుంది అని చెప్పి, ఇది జీవితాంతం మర్చిపోను అని చెప్పి మరి హిందీ నటి అయినప్పటికీ కూడా మృణాల్ ఠాకూర్, సీతారామం, హాయ్ నానా లాంటి కొన్ని సినిమాలు చేసి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా అయితే డెకాయిడ్తో వచ్చింది. ఇందులో ఈమె యాక్టింగ్ బాగుందని అంతా మెచ్చుకున్నారు. కానీ మూవీ మాత్రం జనాలకు పెద్దగా నచ్చలేదు. ఇదే సంగతులు పక్కన పెడితే తమ్ముడి గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్ళిన మృణాల్ ఎమోషనల్ అయిపోయింది. ఈ మేరకు వీడియో పోస్ట్ చేసింది. నువ్వు సాధించిన విజయం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వు మంచి వ్యక్తిగా రూపుదిద్దుకున్న విధానం గర్వపడేలా చేస్తున్నా. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు అభినందనలు అని గ్రాడ్యుయేషన్ వేడుక చాలా బాగుందని చెప్పి మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయ్యారట. ఇక అదేవిధంగా తండ్రి అయిన టాలీవుడ్ హీరో, తల్లి బిడ్డ తెలుగు హీరో నారా రోహిత్ తండ్రి అయ్యాడు. ఇంతటి